మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తాన్ని గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందుల భయముతో ఒకరికి ఒకడు లోబడి ఉండండి. ఇవి మనల్ని ఎదిగింపజేస్తాయి, ఫలింపజేస్తాయి, సహవాసాన్ని అభివృద్ధి చేస్తాయి, విస్తరింపజేస్తాయి. ఈ దినాల్లో చాలామంది చర్చిలు విడిచిపెడుతున్నారు, సహవాసాన్ని విడిచిపెడుతున్నారు, సేవకులు విడిచిపెడుతున్నారు, లోక సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో ఎక్కువగా శ్రద్ధను చూపుతున్నారు. కారణం ఏంటో తెలుసా పిల్లారా? దేవుని వాక్యానికి సహవాసానికి విలువనివ్వకపోవటమే. ఈ లోక సంబంధమైన వాటికి విలువనివ్వటము. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, సామెతల గ్రంథం 21:20, విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును, బుద్ధిహీనుడు దాన్ని వ్యాయపరచును. బుద్ధిహీనత ఉంటే నీలో, నీ ఇంటిలో, నీ హృదయంలో, నీ అంతరంగంలో నీ కలిగినవన్నీ దేవుడిచ్చిన కృపావరాలన్నీ కృపంతా దూరం చేసుకుంటావు. మన ఇంటిలో దేవుని మందిరం